ఎల్ఐసి ఏజెంట్ల న్యాయమైన డిమాండ్ల సాధనకు అండగా ఉంటామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశంలో 40 కోట్ల మంది పాలసీదారులకు ఎల్ఐసి ఏజెంట్లు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు. క్లాబ్యాక్ విధానం కేంద్రం వెనక్కి తీసుకోవాలన్న వంశీకృష్ణ ఏజెంట్ల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఎల్ఐసి ఏజెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీలు వంశీకృష్ణ, మల్లు రవి, సురేష్ షెట్కర్, చామల సహా రఘురాం రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. బీమా కనీస మొత్తం 1,00,000 నుంచి 2 లక్షలకు పెంచడంపై ఎల్ఐసి ఏజెంట్లు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎల్ఐసి ఏజెంట్స్ సమావేశానికి 5 తెలంగాణ ఎంపీస్ వచ్చి మా మద్దతు తెలుపుతున్నాము. ఇక్కడ పెద్దపల్లి నుంచి, నల్గొండ నుంచి, భువనగిరి నుంచి, హైదరాబాద్ నుంచి, యావత్ తెలంగాణ నుంచి అందరూ ఏజెంట్స్ వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా పార్లమెంట్లో రేజ్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు పోరాడతామని చెప్పి ఈరోజు విశ్వాసం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కమిషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కమిషన్ స్ట్రక్చర్ తీసివేసినారు. బోనస్ టు పాలసీ హోల్డర్స్ తీసేసినారు. జిఎస్టీ పాలసీ టైం మీద కూడా జిఎస్టీ పెట్టినారని చెప్పి అది తీసివేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉన్నది. అదేవిధంగా క్లాబ్యాక్ క్లాజ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తీసివేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము డిస్కస్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పార్లమెంట్లో రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడే మా మెంబర్స్ చెప్తున్నారు, సీనియర్ ఎల్ఐసి మెంబర్సు 20 సంవత్సరాల క్రితం అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఢిల్లీకి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు, ఎల్ఐసి ఏజెంట్స్కి సహకారంగా ఉన్నారని చెప్పి. అట్లాగే ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా అందరికీ మా భరోసా ఇస్తున్నాము. ఖచ్చితంగా మీ విషయాల మీద మేము పార్లమెంట్లో వాయిస్ రేజ్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. భారతదేశంలో అత్యంత పురాతనమైన ఆర్గనైజేషను భారతీయులందరికీ ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన కల్పించి ఎల్ఐసి చేయించి వారు అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేటటువంటి సంస్థ. ఆ చేసేటటువంటి ఏజెంట్స్ అందరికీ వాళ్ళకిచ్చే కమిషన్ని తగ్గిస్తూ ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ పాత కమిషన్ లాగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కమిషన్ ఆ రకంగానే ఉంచడానికి మేమంతా 5 ఎంపీలము పార్లమెంట్లో మాట్లాడతాము, గవర్నమెంట్కి కూడా లెటర్ ఇస్తాము. ఇదే కాకుండా ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఆ ఎల్ఐసికి సంబంధించిన డిమాండ్స్ అన్నిటి కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడేదానికి, క్వశ్చన్ అవర్లో మాట్లాడేదానికి, 0 అవర్లో మాట్లాడటానికి మేమందరం ప్రయత్నం చేసి ఎల్ఐసి ఏజెంట్స్ అందరికీ న్యాయం జరిగే విధంగా పనిచేస్తాం. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు, తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు కూడా రావాల్సిందని ఆలోచన చేసిన పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి వారు అక్కడ ఉండి మా అందరినీ ఇక్కడికి వచ్చి మీకు సపోర్ట్ చేయమని పంపించడం జరిగిందని. రామ్లీలా మైదానంలో జరుగుతున్నటువంటి ఎల్ఐసి ఏజెంట్ల మీటింగ్లో తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు మేమందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పి ఏ నినాదంతో ముందుకు పోతుర్రో ఆ నినాదం ప్రకారం ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్లు కూడా వాళ్ళకున్న సమస్యలు గవర్నమెంట్కు చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళకున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే రెగ్యులేటరీ బాడీలో వాళ్ళ తరపు నుంచి ఒకరిని పెట్టినట్టయితే వాళ్ళ సమస్యలు వాస్తవంగా ప్రభుత్వం దృష్టికి పోతాయి. ఆ ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు ఈ సమస్యల మీద వాళ్లకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన ప్రభుత్వానికి కోసం ప్రభుత్వ ఒక నియంత్రణ పోవడం, ప్రభుత్వం కేవలం అధికారులను నమ్మి ఈ యొక్క కొత్త స్ట్రక్చర్, ఈ కమిషన్ స్ట్రక్చర్స్ తీసుకురావడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిఎస్యుగా కావడానికి కారకులైన ఎల్ఐసి ఏజెంట్లనే ఈరోజు వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి మర్చిపోవద్దని వాళ్ళ సమస్యల్ని డెఫినెట్గా పరిష్కారం చేయాలి. ఇందులో ఉన్న సమస్యలన్నింటినీ ఈరోజు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటన్నిటి మీద మేము పార్లమెంట్లో డెఫినెట్గా క్వశ్చన్ అవర్లో వీటిని రేజ్ చేస్తాము. అదే కాకుండా రిప్రజెంటేషన్స్ కూడా నిర్మలా సీతారామన్ గారికి, తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కూడా మేము కోఆర్డినేషన్ చేస్తామని తెలియదు.